ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అండి. గత 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది, కానీ నిత్యావసర వస్తువులైనటువంటి పంచదార, కందిపప్పు అయితే ఇవ్వడం లేదు. తాజాగా సెప్టెంబర్ నెల నుంచి కందిపప్పుతో పాటు పంచదారను కూడా ఇస్తామంటూ ఇక్కడ పౌర సరఫరా శాఖ అధికారులు అయితే తాజాగా కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారిని నియమించగా ఆయన రేషన్ పంపిణీ విధానంపై ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించగా ఇక్కడ కందిపప్పులోను, చక్కెరలోను కేజీ ప్యాకెట్ కి 100 గ్రాములు, కొన్నిట్లో 50 గ్రాముల వరకు తక్కువ ఉండినట్టు ఆయన గుర్తించి ఈ మేరకు రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఈ పంచదారను, ఈ కందిపప్పును పంపిణీ చేయవద్దని, తిరిగి సరైన తూకంతో కూడిన ప్యాకెట్లను అందుబాటులోకి వచ్చిన తర్వాతే పంపిణీ చేయాలంటూ గత 2 నెలలుగా ఈ కందిపప్పు, చక్కెర ప్యాకెట్లను అయితే రేషన్ షాప్ ద్వారా ఇవ్వడం ఆపివేశారు. తాజాగా సరితూకంతో కూడిన చక్కెర మరియు కందిపప్పు ప్యాకెట్లను అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే ఈ రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ కందిపప్పుతో పాటు చక్కెరను కూడా ఇవ్వనుంది. అధికారులు తెలుపుతున్న వివరాల మేరకు రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ లో ఇతర నిత్యావసర వస్తువులతో పాటు పంచదారను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ సంస్థ ఎండి వీరపాండియన్ తెలిపారు. అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు 1 కిలో 13 రూపాయల 50 పైసల చొప్పున, ఇతర రేషన్ కార్డులు ఉన్న వారికి అరకిలో 17 రూపాయల చొప్పున అందిస్తామని, తూకం నాణ్యతలో తేడాలుంటే 1967 నెంబర్లో ఫిర్యాదు చేయాలంటూ ఇక్కడ అధికారులు అయితే మనకు తెలియజేయడం అనేది జరిగింది. దీంతో సరైన తూకంతో కూడిన కందిపప్పు, చక్కెర ప్యాకెట్లను అయితే లబ్ధిదారులు సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ ద్వారా అయితే అందుకోనున్నారు. అంతేకాదు ఇక్కడ ఎండియు వాహనాలను నిలిపివేసి పూర్తిగా రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎవరైతే పూర్తి స్థాయి అనారోగ్యంతో ఉండి రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకోలేరో అలాంటి వారు రాష్ట్రంలో 5,33,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టు, ఇలాంటి వారికి నేరుగా వాహనాల ద్వారానే ఇంటికి వెళ్ళి రేషన్ పంపిణీ చేస్తామంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 336 మొబైల్ వ్యాన్లను వినియోగించి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేస్తామంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే రేషన్ కార్డు కలిగి రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోగలిగే పరిస్థితి ఉంటుందో అలాంటి వారు రేషన్ షాప్కే వెళ్లాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి అనారోగ్యమో లేకపోతే వికలత్వంతోనో బాధపడేటువంటి రేషన్ కార్డుదారులకు నేరుగా వాహనాల ద్వారానే వారి ఇంటికే వెళ్లి పంపిణీ చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ మేరకు సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటలకే ఈ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 17వ తేదీ వరకు కంటిన్యూగా ఇవ్వాలి అంటూ కూడా రేషన్ దుకాణదారులకు ప్రభుత్వం అయితే ఈ మేరకు మార్గనిర్దేశకాలను పంపడం జరిగింది. దీంతో సెప్టెంబర్ 1వ తేదీనే ఈ రేషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 2 నెలలుగా లబ్ధిదారులకు అందుబాటులో లేని కందిపప్పు, చక్కెరను కూడా ఇక్కడ ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 1వ తేదీ నుంచి జరిగే రేషన్ పంపిణీ కార్యక్రమంలో మీరు కందిపప్పు, చక్కెరను తీసుకోండి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ రేషన్ షాపుల్లో అయితే ఇక్కడ రాగులను కూడా ఉచితంగా ఇస్తున్నట్టు ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించిన నేపథ్యంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో ఉన్న లబ్ధిదారులు రాగులను కూడా ఉచితంగా పొందండి.